తిరుమల పర్వతం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్రాంతి తీసుకుంటున్న కాలం. ఆయనకు భక్తులు రోజురోజు అనేక వ్రతాలు సేవలు చేసేవారు. అందులో ఒకడు విష్ణుదాస్ అనే దాసుడు. అతను హృదయపూర్వకంగా భగవంతుని సేవ చేసేవాడు. కానీ అతనికి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చేవి. ఒకరోజు విష్ణుదాస్ తన కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ విపరీతమైన జనసందోహం ఉండడంతో అతను ఆలయ ప్రవేశం చేయలేకపోయాడు. గుండెల్లో బాధతో ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని ఇలా అన్నాడు: స్వామి, నేను నిన్ను సేవిస్తున్నా, నీ దర్శనం కూడా నాకు కలగదా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలోనే ఆలయ అర్చకుడికి ఒక స్వప్నం వచ్చింది. స్వామి స్వయంగా దర్శనమిచ్చి, విష్ణుదాస్ అనే నా భక్తుడు ఆలయం బయట నిరాశగా ఉన్నాడు, అతన్ని ఆలయం లోపలికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఇక అర్చకుడు వెంటనే విష్ణుదాస్ని పిలిపించి స్వామివారి సన్నిధిలోకి తీసుకెళ్లాడు. ఆలయంలో ప్రవేశించిన క్షణమే విష్ణుదాస్కు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. స్వామివారి మూర్తి నుంచి ఒక ప్రకాశం వెలువడుతూ ఆయన స్వయంగా విష్ణుదాస్ను ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది. నీవు నన్ను హృదయపూర్వకంగా సేవించావు. నీ భక్తిని పరీక్షించడానికి ఆలయంలోకి ప్రవేశం ఆలస్యం అయ్యేలా చేశాను. ఇకపై నీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అని స్వామివారు అనుగ్రహించారు. ఆ రోజు నుంచి విష్ణుదాస్ జీవితం మారిపోయింది. అతని కష్టాలు తొలగిపోయాయి. కుటుంబంలో సంతోషం నెలకొంది. ఏ కష్టాలైనా భగవంతునిపై విశ్వాసంతో ఎదుర్కొంటే ఆయన కరుణ తప్పకుండా లభిస్తుంది. గోవిందా గోవిందా.